నమస్కారం మిత్రులారా, నా పేరు కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఎడ్యుకేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు వీడియోలో భాగంగా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో అసలు ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక 20 మార్కులు 30 మార్కుల నుంచి కనీసం ఒక 100, 120 లేకపోతే ఆల్రెడీ ఒక 70-80 మార్కులు వస్తుందంటే అక్కడి నుంచి 150, 160 మార్కులకి ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, కుదిరితే 180కి 180 ఏ విధంగా కొట్టాలి అనేటటువంటి విషయాలను డిస్కస్ చేస్తూ ఈ వీడియోని కొనసాగించడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో మనలో చాలామంది ఈ ఫిజిక్స్కి భయపడతా ఉంటారు, ఈ ఫిజిక్స్ని అసలు చేయరు, పూర్తిగా కూడా నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నీట్ లాంటి ఎగ్జామ్స్లో నీట్ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దీనికి మెయిన్ కారణం ఏంటంటే భయం. చాలామంది ఈ ఫిజిక్స్ని చేయడానికి భయపడతా ఉంటారు, అమ్మో మన వల్ల అవ్వదు. అసలు ఇంకో విషయం ఏంటంటే ఎవరో ఆల్రెడీ చేసి ఉంటారు ఆ ఫిజిక్స్ని, అది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యొక్క కొత్తగా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్కి వృద్ధేస్తారు అనమాట. అరే ఫిజిక్స్ కష్టం, దాన్ని చేయబాబు, దాని తర్వాత చూద్దాము, ముందర బయాలజీ చదువు ఈజీగా ఉన్నదాన్ని, లేకపోతే కెమిస్ట్రీ చదువు, ఇట్లాంటి పదాలని యూజ్ చేస్తా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైన్ చేస్తామో ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకుంటారు. కనీసం దాన్ని ఓపెన్ చేసి సాల్వ్ చేసి ట్రై చేసి క్లాస్ వినడానికి కూడా ఇష్టపడకుండా అట్లాంటి మైండ్ సెట్ని మనం ఈ సమాజంలో కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉందంటే ఏంటంటే ఎవరు కూడా అట్లా చెప్పొద్దు దయచేసి. ఫిజిక్స్ అంటే అన్ని సబ్జెక్టు లాగే ఈ 3 బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లాగానే దానికి కూడా కొంత టైంని కేటాయించాలి. అన్ని సబ్జెక్టు లాగే అది కూడా చదువుకుంటే ఈజీగా అయిపోయిందని చెప్పి చాలామంది థియరీ చదవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఫిజిక్స్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా చేస్తూ ఉంటారు, కానీ థియరిటికల్ పార్ట్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాడికి ఇది కష్టం. కాబట్టి మనం ఏంటంటే ఫిజిక్స్ కూడా నార్మల్గా ఒక సబ్జెక్ట్ లాగే మనం చెప్పాలి తప్పించి ముందలే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అసలు ఏ విధంగా ఈ ఫిజిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మనలో చాలామంది క్లాసెస్ ప్రాపర్గా వినరు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్లాసెస్ని వినాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా ఈ 3 సబ్జెక్టులలో ఈ 4 సబ్జెక్టులో బాగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఫిజిక్స్. ముఖ్యంగా ఫిజిక్స్ని బాగా క్లాసెస్ని చాలా శ్రద్ధగా వినాలి. కొంతమంది అందరూ టీచర్లు ఎఫెక్టివ్గా చెప్పలేరు, నవ్వించడం అంటే బాగా ఎఫెక్టివ్ చెప్పడం, ఇంట్రెస్టింగ్గా చెప్పలేరు. బయటికి వెళ్ళరు. అట్లా బయటికి వెళ్ళడం అంటే ఇన్ ద సెన్స్ టాపిక్ వదిలేసి కామెడీలు చేయడం, డ్యాన్సులు వేయడం, ఇవన్నీ ఎవరు చేయరు. కొంతమంది ఏంటంటే కేవలం సబ్జెక్టే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తరుణంలో ఏంటంటే స్టూడెంట్స్కి బోరు కొడతా ఉంటుంది ఈ ఫిజిక్స్ సబ్జెక్టు. కాబట్టి బోరు కొట్టి ఏం చేస్తారంటే వీళ్ళు క్లాస్లో నిద్రపోవడం, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడడం, ఇట్లా అనేక రకాలుగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని ఖచ్చితంగా మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ నీట్కి ప్రిపేర్ అయినా లేకపోతే ఇంకా ఏ కాంపిటేటివ్ ఫిజిక్స్ ఉన్న సబ్జెక్టు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా మీరు పైకి రాలేదు. ఖచ్చితంగా ఆ యొక్క 2 గంటల్లో 1.5 పీరియడ్లో ఖచ్చితంగా మీరు ఆ క్లాస్ని శ్రద్ధగా వినాలి. పక్కనోడితో మాట్లాడకూడదు. పక్కనోడితో మాట్లాడితే ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయిద్దో అన్న ఇంటెన్షన్తో మీరు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత ఇంకొకరు ఏంటంటే చాలా స్టైల్గా చాలామంది స్టూడెంట్స్ క్లాస్ నోట్స్లు రాయడానికి ఇష్టపడతా ఉంటారు, నోట్స్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సరిగ్గా నోట్స్లు రాయరా, పాత ఉన్నాయిలే, పోయిన సంవత్సరం ఉన్నాయిలే, లేకపోతే మెటీరియల్స్ ఉన్నాయిలే, అందరూ చూసుకుని చదువుకున్నా ఏ ఉందిలే అన్నట్టుగా నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. దయచేసి ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు. ఖచ్చితంగా ఫిజిక్స్ టీచర్ చెప్పినటువంటి ప్రతి నోట్స్ని, ప్రతి డెఫినేషన్ని, ప్రతి ఫార్ములాని, ప్రతి లైన్ని కూడా ఖచ్చితంగా మీ యొక్క నోట్స్లో పెట్టుకోండి. ఆ నోట్సే మనం మామూలుగా బయాలజీకి ఎన్సీఆర్టీలు చదువుతూ ఉంటాం, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకి ఏమో ఎన్సీఆర్టీలు చదువుతూ ఉంటాం. అట్లా వాటికి బుక్లు ఉంటాయి. రాసినా రాయిపోయినా కొంత పెద్ద నష్టం ఏం జరగదు. నష్టం ఉంటుంది దానికి కూడా, కానీ పెద్ద నష్టం ఉంటుంది. కానీ ఈ ఫిజిక్స్ చూసినట్లయితే కేవలం మనం దాదాపుగా 100కి 99% స్టూడెంట్స్ ఈ యొక్క క్లాస్ నోట్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి క్లాస్ నోట్స్ నెగ్లిజెన్స్ చేయకుండా ఖచ్చితంగా మీ యొక్క టీచర్ చెప్పినటువంటి క్లాస్ నోట్స్ కంపల్సరీగా రాయండి. రాసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏం చేయాలి, ఆ నోట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చదవాలో కూడా అర్థం కాదు. సింపుల్గా చెప్పాలంటే మీరు బయాలజీ ఎన్సీఆర్టీ ఉంటుంది కదా, ఆ ఎన్సీఆర్టీని చాలాసార్లు చదువుతూ ఉంటారు, పదే రివిజన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎన్సీఆర్టీస్ ఎన్నిసార్లు చదువుతారంటే ఈ ఎగ్జామ్ రాసే లోపల ఎన్సీఆర్టీ మొత్తం మాసిపోయి చిరిగిపోయింది, బొక్కలు కూడా పడతా ఉంటాయి. అన్నిసార్లు చదువుతూ ఉంటారు. నేనేమంటానంటే నువ్వు కూడా ఈ ఫిజిక్స్ టీచర్ చెప్పినటువంటి నోట్స్ ఏదైతే ఉందో కనీసం ఆ ఎన్సీఆర్టీస్ అన్నిసార్లు కాకపోయినా కనీసం ఒక 50% చదవగలిగినా కూడా నీకు చాలా ఉపయోగం ఉంటుంది.
ఏ 10 నిమిషాల టైం దొరికినా కూడా సార్ చెప్పినటువంటి నోట్స్ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి డెఫినేషన్స్, ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్, నోట్స్, గ్రాఫ్స్ అన్నిటిని కూడా ప్రతిసారి క్షుణ్ణంగా పరిశీలించి, ఇప్పుడు ఒక చాప్టర్ నడుస్తూ ఉంది, ఒక వీక్లో ఒక చాప్టర్ నడుస్తూ ఉంటుంది, ఆ చాప్టర్ని ఓపెన్ చేయండి, పదే ఓపెన్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, ఈ ఫార్ములా ఉందా, ఇది ఇట్లా ఉందా, ఇది డెఫినేషన్ చదువుతూ ఉండండి, చూస్తూ ఉండండి, మల్టిపుల్ టైమ్స్ చూస్తూ ఉండాలి. అంతే తప్పించి నోట్స్ రాసి పక్కన ఇసిరేసారు అనుకో ఏం ఉపయోగం ఉండదు. చూస్తూ ఉండండి. అయితే ఇట్లా చూస్తూ ఉంటే ప్రతి ఫార్ములా చదువుతూ ఉంటారు, డెఫినేషన్ చదువుతూ ఉంటారు. అట్లానే బట్టి కొట్టండి అని చెప్పాను నేను. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మల్టిపుల్ టైమ్స్ చూస్తూ ఉండడమే. ఎన్సీఆర్టీని ఏ విధంగా అయితే మల్టిపుల్ టైమ్స్ చదువుతూ ఉంటారు కదా గుర్తుపెట్టుకోవడానికి, అట్లానే ఈ యొక్క నోట్స్ని కూడా చదవండి, చూడండి. ఓకేనా? అయితే ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఒక చాప్టర్ నడుస్తూ ఉంటుంది, దాన్ని సార్ చెప్తాడు, తర్వాత నోట్స్ రాస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు క్లాస్లో, ఆ టాపిక్ రిలేటెడ్, ఆ ఫార్ములా రిలేటెడ్. ఆ సాల్వ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక చోట భద్రపరచుకోండి, జాగ్రత్తగా చక్కగా తెలివిగా రాసుకోండి ఒక పక్కన. ఓకేనా? రాసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి టీచర్ చెప్పినటువంటి ఆ క్వశ్చన్, ఆన్సర్, ఆప్షన్స్ వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి ఎట్లా ఒక ఫార్ములాని అప్లై చేశాడు, ఇచ్చిన టర్మ్స్ అన్నింటిని పక్కన ఎట్లా రాసుకున్నాడు, సార్ ఎట్లా సాల్వ్ చేశాడు అనేది శ్రద్ధగా విని ఒకసారి అనలైజ్ చేయండి. ఒక క్వశ్చన్ తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే క్వశ్చన్ని, సార్ చెప్పినటువంటి క్వశ్చన్ని మళ్ళీ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, చూడకుండా. అవసరమైతే ఫస్ట్ ఒకసారి చూస్ చేయండి, లేకపోతే చూడకుండా చేయండి. ఈ చూడకుండా మీరు చేస్తున్నటువంటి క్రమంలో ఒక చోట ల్యాగ్ అయిపోతూ ఉంటారు, కొన్ని చోట్ల ల్యాగ్ అయిపోతూ ఉంటారు. ఆ ల్యాగ్ అయిన చోట మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మళ్ళీ ఒకసారి సార్ సాల్వ్ చేసిన దానికి రండి. వచ్చిన తర్వాత ఓహో ఎట్లా చేశాడా, ఎట్లా అప్లై చేశాడు అనేది చూసుకోండి. ఓకేనా? ఇదన్నీ నేను గాల్లో చెప్తా ఉన్నా, ప్రస్తుతం నా దగ్గర బోర్డు లేదు, చెప్తా, టైం వస్తుంది. ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని జనాలలోకి ఎక్కియాలి, దాన్ని అంత ఈజీ కష్టం కాదు అనేటటువంటి మైండ్ సెట్ని కంప్లీట్గా తీసేయాలనేది నా యొక్క మెయిన్ మోటివ్. ఓకేనా? ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సార్ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వాటిని మళ్ళీ సాల్వ్ చేయమని చెప్పారు కదా, కొన్ని చోట్ల ల్యాగ్ అవుతారు, మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఆన్సర్ చూసుకొని సాల్వ్ చేయండి. అట్లా మొదలు పెట్టండి చిన్నగా. ఫస్ట్ సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్సే చేయండి. తర్వాత ఇంకోటి ఉంటాయి మీ మెటీరియల్స్లో కానీ, మాడ్యూల్స్లో కానీ, ఇంకో చోట కానీ ఆ పర్టికులర్ చాప్టర్, ఆ పర్టికులర్ ఫామ్లో, ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్రెడీ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఓపెన్ చేయండి. ఇవన్నీ చేయాలంటే కొంత ఇసుకి పుడుతూ ఉంటుంది, బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్నగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకే రోజులో నేను నాకు 180 మార్కులు రావాలి, నేను ఒక్క రోజులోనే పెద్దగా అయిపోవాలి, ఒక రోజులోనే ఇన్స్టిట్యూట్లో టాపర్ అయిపోవాలనుకోవడం తప్పు గైస్. చిన్న పనులే మనం చేసినటువంటి చిన్న పనులే రేపు పొద్దున పెద్ద పనులు అవుతూ ఉంటాయి. అట్లా చిన్నగా ఇంప్రూవ్ చేసుకోవాలి తప్పించి ఒక రోజులోనే చేసేసి నేను మొత్తం సాల్వ్ చేసేయాలనేటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటే మాత్రం ఈ ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. మీరు టెన్షన్ పడితే అది ముందుకెళ్ళదు, వెనక్కి అవ్వడమే తప్పించి ముందుకెళ్ళేది అయితే ఏముండదు. నిదానంగా ఎక్కించుకోవాలి సబ్జెక్ట్ని. టెన్షన్ పడిపోయి హడావుడి పడితే మాత్రం గందరగోళానికి గురైంది. ఓకేనా? అలా చేస్తూ ఉంటారు. తర్వాత సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఆన్సర్ రాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఆన్సర్ ఉంటుంది కదా చూసుకొని ట్రై చేయండి, చేస్తూ ఉండండి. ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే మీకు ఇంప్రూవ్ అయిపోతారు, ఈజీగా ఇంప్రూవ్ అయిపోతారు. నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను స్టార్టింగ్లో, ఏం చేయాలి, నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ని కంప్లీట్గా చదువుకుంటూ ఉంటారు, దాంట్లో ఉన్న ఫార్ములా, డెఫినేషన్, ఇంకేదైనా ఉన్నా కానీ మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఒక స్థాయికి వస్తారు. ఇక్కడ ఒక స్థాయి అంటే ఏం లేదు, సింపుల్గా ఒక క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి టర్మ్స్ అన్నింటిని కూడా పక్కకు రాసుకొని ఇచ్చినటువంటి ఏం అడుగుతున్నాడు అనేది పక్కకు తీసి దాన్ని సపరేట్ చేసేసుకొని ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు అనేటటువంటి దాన్ని డివైడ్ చేయగలుగుతారు. ఇది ఒక స్థాయికి రావడం. ఇప్పుడు అన్నీ తెలిసింది మీకు, ఏం అడుగుతున్నాడో అర్థమైంది, ఏమి ఇచ్చాడో అర్థమైంది, ఇచ్చిని చేసుకుంటాం, కావాల్సింది చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకి, ఫార్ములా తెలియాలి. ఈ ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములా రాసుకుంటావు, ఇచ్చినవి ఆ టర్మ్స్ అన్ని ఎక్కేస్తావు, క్యాలిక్యులేషన్ చేస్తావు. క్యాలిక్యులేషన్స్ కూడా పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండవు, మెజారిటీ సింపుల్గానే ఇస్తాడు నీట్ ఎగ్జామ్లో అయితే. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ ఫార్ములా నీకు ఆల్రెడీ గుర్తుంటుంది, ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, నోట్స్ అనేది చాలాసార్లు చదవమని చెప్పాను. ఫార్ములా గుర్తుంటుంది, అంతా కూడా ఇంక ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా చేయండి గైస్. కంపల్సరీగా మీరు ఫిజిక్స్లో 0 నుంచి మొదలుపెట్టినా సరే 100 మార్కుల నుంచి ఇంకెన్ని మార్కులైనా మీరు సంపాదించవచ్చు, మీరు ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా చేశారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాన్సెప్ట్ని అప్లై చేయడం కూడా రావాలి. కాన్సెప్ట్ అప్లై చేయడం ఏముండదు, అంత ఇదే ఉండదు, అన్నీ అందులోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఫస్ట్ 2 ఫార్ములాలని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక ఫార్ములా యూజ్ చేసి ఒక ఆన్సర్ తీసుకొస్తాం.
ఆ వచ్చిన ఆన్సర్తో ఇంకొక ఫార్ములా వేసి ఇంకోటి అట్లా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు, 2-3 ఫార్ములాలు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. అట్లా ఉంటుంది. అంతకు మించి ఏం కాన్సెప్ట్ని అప్లై చేయాలన్నా ఏదో మనం అట్లా దయచేసి ఇట్లా ఊహించుకునే అంత అవసరం ఏం లేదు. అంత కష్టంగా అయితే ఏమి ఉండదు. ఖచ్చితంగా జాగ్రత్త కష్టపడగలిగితే ఇవన్నీ పాయింట్లన్నీ చిన్నగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఫిజిక్స్ అనేది మనకు కంపల్సరీగా ఇంప్రూవ్ అయింది. మరీ అంత ఈజీ సబ్జెక్ట్ అని నేను కూడా చెప్పను. కొంత బ్రెయిన్ అనేది యూజ్ చేయాలి, బాగా యూజ్ చేయాలి. ఈ 3 సబ్జెక్టులో కూడా బాగా బ్రెయిన్ యూజ్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఫిజిక్స్. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఫిజిక్స్ మీరు మొదలుపెట్టి చేస్తూ ఉంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే ఆ వచ్చే ఆనందం, ఆ వచ్చే కాన్ఫిడెన్స్ మీకు మిగతా 3 సబ్జెక్టులు ఏవి కూడా ఇవ్వవు. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా మీరు నీటిలో సీట్ కొడతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ వచ్చినప్పుడు ఉంటుంది ఆనందం, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ను వదలొద్దు. ఒకటే అనుకోండి మనసులో, ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం, ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం, ఫిజిక్స్ చాలా ఈజీ, ఫిజిక్స్ నోట్స్ ప్రతిరోజు చదువుతా, ఫిజిక్స్ ఫార్ములా ఏది అడిగినా కూడా చెప్తా, ఫిజిక్స్ ఫార్ములా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫిజిక్స్లో 180 అవుట్ ఆఫ్ 180 నేను కొడతా. ఈ వచ్చే ఎగ్జామ్లో వీకెండ్ టెస్ట్లో ఖచ్చితంగా ఫిజిక్స్లో 100 మార్కులు తెచ్చుకోవాలి, లేకపోతే 120 మార్కులు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఒక 45 క్వశ్చన్లో కనీసం ఒక 40 క్వశ్చన్లన్నా అటెంప్ట్ చేయగలగాలి, అందులో 35 క్వశ్చన్లన్నా కరెక్ట్ అవ్వాలి. ఇట్లాంటి మైండ్ సెట్ తెచ్చుకోండి. అట్లా ఆలోచన తప్పించి అమ్మ ఫిజిక్స్ రావట్లేదు, ఫిజిక్స్ కష్టంగా ఉంది, అమ్మ ఎట్లా చదువుతాం, ఏంది గందరగోళం, మార్కులు, ఇట్లా కాదు. సొల్యూషన్స్ ఎతకండి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎవడేం చెప్తాడు? బయటికి పోతే హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోడ్ల మీద పోతే రోడ్ల మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆడ ప్రాబ్లం గవర్నమెంట్ ఆఫీసులో పోతే అక్కడ అన్నీ చెప్తాడు. నేను చెప్తా, చిన్నపిల్లల్ని పిలిచినా చెప్తాడు, పోయిరారా ఏమైంది చూసిరారంటే వాడు కూడా ఒక రోజు వెళ్ళి మొత్తం హాస్పిటల్ తిరిగి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చెప్తాడు. ప్రాబ్లమ్స్ చెప్పడం కాదు మనకు కావాల్సింది, ఇక్కడ సొల్యూషన్స్ కావాలి. సొల్యూషన్స్ వెతుక్కోవాలి, ఆ సొల్యూషన్స్ని అప్లై చేసుకోగలగాలి. మనకి మనం అప్లై చేసుకొని ఈ 4 విధాలుగా ట్రై చేయాలి, ఏది వర్కౌట్ అవుతుందో చూసుకోవాలి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. గైస్ దయచేసి ఇలాంటి మైండ్ సెట్, నాకు కష్టంగా ఉంది, నాకు రాదు, ఇది వదిలేస్తా, ఈ తర్వాత చూస్తా అని దయచేసి ఇట్లా చేయొద్దు గైస్. ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు, ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు సింపుల్ కనపడుతుంది కదా, 4 సబ్జెక్టులు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి 3 సబ్జెక్టులు చదువుకుంటా ఉన్నారు. ఇంక ఎక్కడ సక్సెస్ అవుతారో మీరు? మీ డ్రీమ్ ఏమో డాక్టర్ అవ్వాలని, నీట్ సీట్ కొట్టాలని. దయచేసి ఇదంతా కూడా రాంగ్ పద్ధతి. ఖచ్చితంగా ఒక 4 గంటల టైం ఉంటే 4 గంటల టైంని ఒక్కొక్క గంట చొప్పున ప్రతి సబ్జెక్ట్ కూడా డివైడ్ చేసుకొని, నువ్వు ఇప్పుడు ఉదాహరణకి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో మొత్తం 100% కష్టపడాలనుకుంటే 100% అనుకుంటే ఒక 20% కష్టపడుతున్నావు ఒక గంట టైంలో. 20% అయినా పర్లేదు, నువ్వు ఇప్పుడు స్పెండ్ చేసేటటువంటి నీకు అర్థమయ్యే ఆ 20% రేపొద్దున 40, 50, 60% మార్క్స్ తీసుకొస్తాయి. నువ్వు రేపు ఇప్పుడు 100% ఒక 90-80% బాగా అర్థం చేసుకుని బాగా అర్థమైన సబ్జెక్టులో కూడా రేపొద్దున అవి నీకు ఓకే, ఆ స్కోర్ చాలా ఇంపార్టెంటే, కానీ అందరికి వస్తుంది ఆ స్కోరు. బయాలజీ స్కోర్ అనేది మోర్ ఆర్ లెస్ అందరు స్కోర్ చేసే స్కోరే, కానీ ఫిజిక్స్ స్కోర్ ఏంటంటే అందరు స్కోర్ చేయలేరు. కొంతమంది మాత్రం కష్టపడి చదువుకున్న వాళ్ళు, వాళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకొని జాగ్రత్త చేసుకున్న వాళ్ళు, అర్థం కాకపోయినా నిదానంగా ఇంప్రూవ్ చేసుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే వారికే కొంచెం న్యాయం జరిగింది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫిజిక్స్, ఫిజికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి. సో నేను సైకాలజీ ఆఫ్ నీట్ అని చెప్పేసి చాలా వీడియో చేసి, ఒకసారి ప్లేలిస్ట్ ఉంది చూడండి, దాంట్లో మీకు ఉపయోగపడే వీడియోలు చాలా ఉంటాయి. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.